టీడీపీ అధికారంలోకి వస్తే కాపులను ఈ బీసీలో చేరుస్తామని కాపు నేత ఆరెడ్డి ప్రకాష్ అన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో జేఏసీ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఎన్డీఏ కూటమిని బలపరిచి తమ హక్కులను కాపులు సాధించుకోవాలని పిలుపునిచ్చారు. కాపులకు నిజమైన న్యాయం జరగాలంటే కూటమి వల్లే సాధ్యమని ప్రకాష్ చెప్పారు. సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం రానున్న ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థుల్ని బలపరచాలని కాపు చేసి పిలుపునిచ్చింది. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు కాపులకి రిజర్వేషన్ ఇవ్వనన్నప్పటికీ కూడా 151 సీట్లతో అధికారం ఎక్కిన తర్వాత కాపు కార్పొరేషన్ ని ఎత్తివేయడం, ప్రతి ఏటా 2,000 కోట్లు ఇస్తానని చెప్పి 5 సంవత్సరాలు 10,000 కోట్లు ఇస్తానని చెప్పి దాన్ని తొంగలో తొక్కడం, ఉత్తుత్తి మాత్రంగా ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేయడం, దానికి నిధులు 10,000 కోట్లు ఇవ్వకపోవడం, అదేవిధంగా విదేశీ విద్యా విధానాన్ని కాపులకి ఎత్తివేయడం, అంతేకాకుండా నరేంద్ర మోడీ గారు కేంద్ర ప్రభుత్వం వెనకబడిన వర్గాల కోసం ఇచ్చిన ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ని గతంలో అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో బీసీఎఫ్ గా 5% రిజర్వేషన్ కాపులకి ఇచ్చినప్పటికీ కూడా దాన్ని అమలు చేయకుండా కాపు యువత విద్య ఉద్యోగ అవకాశాలు ఎన్నో కోల్పోవడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు అన్ని రంగాల్ని మోసం చేయడం జరిగింది. ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామని చెప్పి ఉద్యోగాలు ఇస్తామని చెప్పి యువతను మోసం చేశారు. ఏ సంవత్సరం కూడా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయలేదు. గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో కాపు ఉద్యమం ద్వారా మేమందరం కూడా ఆ రోజున ఉన్నటువంటి అప్పటి నాయకులందరూ కూడా కలిసికట్టుగా మేము ప్రయాణించి ఉద్యమం చేయడం వల్ల కాపు కార్పొరేషన్ కానీ, కాపులకి బీసీ రిజర్వేషన్ కేంద్రానికి పంపడం కానీ, కాపులకి ఈడబ్ల్యూసీ రిజర్వేషన్లో 5% ఇవ్వడం కానీ, కాపులకి విదేశీ విద్య కానీ, కాపు భవనాలు కానీ, ఇట్లాంటి అనేకమైనటువంటి ప్రయోజనాలు గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో పొందడం. ఈ రోజున ఈ 5 సంవత్సరాల పరిపాలన చూస్తే కాపు యొక్క భవనాలన్నీ కూడా అట్టడుగు ఆ శ్మశాన శిథిలావస్థలు చేరుకున్నాయి. ఎక్కడికక్కడ స్లాబ్ లెవెల్లో కూడా ఆగిపోయింది. కాపు భవనాలు దాదాపు 500 పైసలకు రాష్ట్ర వ్యాప్తంగా శిథిలావస్థలు చేరుకునే పరిస్థితిని తీసుకొచ్చారు. అదే రకంగా విదేశీ విద్యను మూలకు పెట్టేశారు. అప్పుడు వేలాది మంది విద్యార్థులు విదేశీ విద్యలు చదువుకుంటే ఈ రోజున 1-2 పేర్లు చెప్పి వీరు విదేశీ విద్యని పడకేసేశారు. కాపులకి ఒక్క సబ్సిడీ రుణాన్ని కూడా అందజేయకుండా మూలబెట్టేశారు. ఈడబ్ల్యూసీ రిజర్వేషన్ సాధిస్తే 5%, ఆ 5% కూడా అమలు చేయకపోవడం వల్ల గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్తున్నా మేము 2,75,000 ఉద్యోగాలు మేము ఇచ్చాం, లేదంటే అనేక పోస్టులన్నీ ఇచ్చామని చెప్పి వారు చెప్తున్నారు. ఆ రకంగా లెక్కేసినా కూడా మేము 13,000 నుంచి 15,000 ఉద్యోగాలు ఈడబ్ల్యూసీ రిజర్వేషన్ అమలు చేయకపోవడం వల్ల కాపు విద్య